హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వరదలు ఇక పూర్తయిపోయినట్టే. బుడమేరుకి సంబంధించినటువంటి గండిని, మూడో గండిని కూడా ఆర్మీ సహాయంతో పూడ్చివేయగలిగారు. అదే సందర్భంలో ఇప్పుడు సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. మరొక వైపున రాబోయేటటువంటి రోజుల్లో ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ వరద ముంపుకి నిర్లక్ష్యమా లేదంటే కనుక అలక్ష్యమా? కారణం ఏంటి? ఎవరి హయాంలో అన్నటువంటిది ఎవరికి వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నటువంటి దశలో ఏం జరిగింది అసలు? రెండవ వైపున ఒకేసారి రెండు వైపులకి నీళ్లు వచ్చినాయి అన్నటువంటి ప్రచారం అయితే, ఒకవైపుకే ఒక్క విజయవాడ వైపుకే అందరి దృష్టి మళ్ళింది. అమరావతి వైపు ఇటు కొండవీటి వాగు వాటర్ కావచ్చు, లేదా అటు కృష్ణానది రివర్స్ వచ్చినాయా, ఈ చర్చే అసలు జరగకుండా ఉండిపోయింది. దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు. నమస్తే. నమస్తే సాయి గారు. అసలు విజయవాడ వరదది ముందు ప్రకటించకపోవడం అన్నటువంటిది, అంటే బుడమేరు కట్టవడం ఒక ఎత్తు, 20 గంటల పాటు పట్టింది విజయవాడ దాకా రావడానికి. అప్పటిదాకా ప్రకటించకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఒకటి, ఈ విధమైనటువంటి అధిక వర్షము, ఒకవైపున వరద. ఈ వర్షం కూడా మనము ఊహించనటువంటి 29.5 సెంటీమీటర్ల వర్షపాతం. ఎక్కడైతే వర్షము మీకు ఖమ్మం సంబంధించినటువంటి ఆ బోర్డరు సంబంధించినటువంటి, అదేవిధంగా మైలవరం అడవుల్లో పడేటువంటి వాటర్ అంతా కూడా ఆటోమేటిక్గా మిగతా వాగులు అవి ఇవి కలుపుకొని బుడమేరులోకి వస్తాయి అనేటువంటిది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే బుడమేరుకు సంబంధించినటువంటి ఈ వరద కానీ, దీనికి సంబంధించినటువంటిది కానీ విజయవాడకి ఈ ఒక సుమారుగా అంటే 2006 తర్వాత ఈ వరదలు లేవు బుడమేరుకి. దీనికి కారణం ఏమిటి అని అంటే, దీని బిహైండ్ ద రీజన్ దాన్ని కూడా మనం ఒకసారి అంచనా వేయాలి. ఈ పెద్ద చర్చ కూడా, ఇవి కూడా అసలు బుడమేరు గేట్లు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవన్నీ పెద్ద చర్చ కూడా ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి సమయంలో పోలవరానికి సంబంధించినటువంటి కాలువలు తవ్వారు. పోలవరానికి సంబంధించినటువంటి రైట్ కెనాల్ ఇప్పుడు మనం పట్టిసీమగా చెప్పబోయేటువంటిది. అప్పుడు పోలవరం రెడీ కాలేదు, గోదావరి నీళ్ళేమి ఇటు రాలేదు. కానీ ఆ రైట్ కెనాల్ నుంచి మనము బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు దగ్గర, బుడమేరు ఏదైతే మీకు మైలవరము, అదేవిధంగా తిరువూరు, ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వాటర్ని అక్కడ వెలగలేరు దగ్గర 12-11 గేట్లు అక్కడ మనం పెట్టేసి, దాని ద్వారాగా అక్కడ ఆఫ్ చేసి రైట్ కెనాల్ ద్వారాగా కృష్ణానదిలోకి వదులుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, బుడమేరుకి ఒక 11,000 క్యూసెక్కుల నీళ్లు, 10,000 క్యూసెక్కుల నీళ్ళు, 5,000 క్యూసెక్కుల నీరు ఒకవేళ వరదలాగా వచ్చిందనుకోండి, ఆ రైట్ కెనాల్లోంచి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తాయి. నాకు తెలిసి ఇబ్రహీంపట్నం దగ్గర కలిసేదానికి ఏది వీటీపీఎస్ దగ్గరగా ఏది రైట్ కెనాల్కి సంబంధించినటువంటిది పట్టిసీమకి ఎలాగైతే ఆ నీళ్ళలో కలిసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాటర్ అంటే సుమారుగా 11-15,000 క్యూసెక్కుల నీరు కన్నా 30,000, 40,000 క్యూసెక్కుల నీరు వచ్చినాయి అనుకోండి, అది కూడా కృష్ణానదిలోకి వెళ్ళిపోవచ్చు. వాస్తవంగా అయితే జరిగినటువంటి పరిణామం ఏంటి అని అంటే, ఒకవైపున కృష్ణాకు కూడా వరద వచ్చింది. కృష్ణాకి గతంలో ఎన్నడూ లేనటువంటి 11 లక్షల పైన, అంటే 11,45,000 క్యూసెక్కుల నీరు వచ్చింది వరద. ఇక్కడ ఎప్పుడైతే రైట్ కెనాల్కి సంబంధించినటువంటి వెళ్ళినటువంటి వాటర్ కృష్ణానదిలో కలవాలి అని అంటే, ఏది పట్టిసీమకు సంబంధించినటువంటి వాటరు 19 అడుగుల నీరు ప్రవాహం కన్నా తక్కువ ఉంటే మాత్రమే వచ్చి ఆ నీళ్లు దీంట్లో కృష్ణానదిలో కలుస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి వరద వల్ల ఇవే 19 అడుగుల కన్నా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఆ నీళ్ళు వచ్చి దీంట్లో కలవలేవు. అనివార్యంగా అక్కడ వెలగలేరు దగ్గర ఉన్నటువంటి లాకుల్ని అనివార్యంగా తెరవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెరిచారు. తెరిచిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వస్తుంది ఈ వరద? ఆటోమేటిక్గా విజయవాడకు వస్తుంది. మరి ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు బుడమేరుకి రెగ్యులర్గా వచ్చేటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి వాగు ఉంటుందండి. వాగు ఎప్పుడు ఒక 4-5 క్యూసెక్కుల నీరు, అదేవిధంగా ఒక 10-11 క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు వచ్చేటువంటి దానికన్నా కూడా ఒకటి ఆ ఉండేటువంటి వాగు తర్వాత వరద వచ్చినప్పుడు 2 రకాలుగా ఉంటాయండి వాగులు. తక్కువగా నీళ్ళు వచ్చేటప్పుడు ఒక వాగుకు సంబంధించినటువంటి చిన్న
వాగు అది ఎప్పుడు కంటిన్యూస్గా వాగు రూపం ఉంటుంది. కానీ వరద వచ్చినప్పుడు అది విస్తృతి తీసుకుంటుంది. ఆ విస్తృతి అంతా కూడా వాగు కిందే లెక్క. కానీ 2006 నుంచి వేలగపూడి దగ్గర ఆ విధమైనటువంటి లాకులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇంత వాగు విస్తృతిగా ప్రవాహం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ ఉన్నటువంటి ఆ నేరో వాగు తర్వాత ఉండేటువంటి వరద విస్తృతికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా ఆక్యుపేషన్కి గురైంది. మీరు గూగుల్లో కింద మన మ్యాప్స్ చూస్తే బుడమేరు చుట్టూ ఆల్రెడీ కట్టడాలు ఉంటాయి. ఎక్కడైతే ఆ వరదకు సంబంధించినటువంటిది అదంతా వాగు ప్రవాహానికి సంబంధించినటువంటి స్థలమే. అదంతా ఇప్పుడు వచ్చి దాని మీద పడింది. అది వచ్చేటువంటి క్రమంలో ఆటోమేటిక్గా దానికి ప్రవాహానికి అడ్డు ఉంది అనుకోండి, కట్టలు దిగుతాయి, అన్నీ దిగుతాయి. ఇప్పుడు ఆ 3 కట్టలు అందుకే దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు అని అంటే, మరి వర్షం ఇంతకుముందు ఇంత స్థాయిలో పడలేదు కదా, మరి వర్షం బాధ్యులా అంటే, మరి ఎప్పుడొకప్పుడు ఒకసారి పడిద్ది. మరి మనమే 30 సంవత్సరాల క్రితం పడింది ఇంత స్థాయిలో వర్షం అని అంటున్నారు, ఇప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది మరి వర్షం. ఒకటి. రెండవది, ఒక ప్రయత్నం, అది కృష్ణానదిలో కలిపేటువంటి ప్రయత్నం. కృష్ణాకు కూడా వరద వచ్చింది. కృష్ణాకు వరద వచ్చేదాన్ని ఎవరు మనం చేయలేనటువంటి దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితి కృష్ణాలో కలపలు. మరి వచ్చేటువంటి వరదకి అడ్డుగా వేసినటువంటి ఈ ఆక్రమణకు సంబంధించినటువంటి విషయాలు, ఈ ఆక్రమణ వల్ల ఇంకా విస్తృతి పెరిగి అనేకమైనటువంటి కాలనీలు ముంపుకు గురైనటువంటి పరిస్థితి. దీనికి ఎవరు బాధ్యులు అని అంటే, విపత్తులనే వస్తే ఆ విపత్తుల్ని అడ్డుకునేటువంటి క్రమం, దాని నుంచి బయటపడేటువంటి క్రమంలో దానికి ఒక దారి ఇవ్వాల్సినటువంటి దాన్ని వదిలిపెట్టేసి ఆక్రమణ చేసినటువంటి మనం కూడా బాధ్యులమే. ఎవరు బాధ్యులు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ల పాటు వాళ్ళే ఆక్రమణ చేశారా? మరి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం ఆక్రమణ జరగలేదు? అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఆక్రమణ జరగలేదా? ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ అండి. ఈ బాగులు, నదులు, లేదా చెరువులు, ఇవన్నీ ఆక్రమణలన్నీ కూడా నిరంతర ప్రక్రియగా జరుగుతాయి. ఎప్పుడైతే నీళ్లు ఒక 4-5 ఏళ్ళు ఇక పెద్దగా వరద రావట్లేదు అనుకోండి, అక్కడ వేసేస్తారు. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. ఇది జరిగేటువంటి పని, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా సరే. దానికి ఎవరు బాధ్యులు అంటే, అప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, అది నిరంతరంగా పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి, అందరూ దీనికి బాధ్యులే. తలాపాపం తెలా పిలకడ అంటారు కదా, అలాగ అన్ని పార్టీలు బాధ్యులే. కానీ మరి బురదలో రాజకీయం ఏంటి? ఎవరు విజయవాడ ముంచారు అనేటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. ఎవరు ముంచుతారు? ఇద్దరు బాధ్యులే. వీళ్ళిద్దరే కాదు, ఇంతకుముందు పాలకులు కూడా బాధ్యులే విజయవాడ మునగటానికి. దాన్ని మునగటానికి ఎవరు కారణం అని అంటే, అన్ని పార్టీలోళ్ళు, ప్రభుత్వాలు, పాలకులందరూ కూడా బాధ్యులు. మరి ఇప్పుడు మునిగిన తర్వాత జరిగినటువంటి దాటిని వాళ్ళు కాపాడేటువంటి క్రమంలో ఎవరు బాధ్యులు అంటే, ఇప్పుడు ప్రభుత్వం. మునగటానికి ఎవరు బాధ్యులు అంటే మాత్రం అందరూ బాధ్యులు. మునిగిన తర్వాత కాపాడటము, లేక ఈ పునరావాస చర్యల్లో వచ్చినటువంటి, లేకపోతే ఒక సహాయక చర్యల్లో వచ్చేటువంటి ఇబ్బందులు, దీన్ని అధిగమించలేకపోవడం అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇంతే తప్ప ఈ వరదలో బురద రాజకీయాలు ఏంది అని మనలాంటి వాళ్ళం బాగా ఊరికే అనేస్తాం సార్. అసలు రాజకీయం అంటేనే ఈ అన్ని బురదే కాదు, శవ రాజకీయాలు ఉంటాయి, బురద రాజకీయాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులకు ఈ రాజకీయాలు ఏమనాలో తెలియదు. ఇది ఒక ఆ రాజకీయాల పేరు ఏదైనా వస్తుంది భవిష్యత్తు. అన్ని రాజకీయం అంటే రాజకీయమే సార్. రాజకీయాలు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక్క వైఖరి, వాళ్ళ మాట తీరు ఒకలాగా ఉంటుంది పార్టీది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వైఖరి, మాట తీరు ఒకలాగా ఉంటుంది. అందుకనే మీరు, నాకు తెలిసి ప్రతిధ్వని సినిమా అనుకుంటా, దాంట్లో అతను పరుచూరు గోపాలకృష్ణ విలను, అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు. అక్కడ వరదలు వస్తే ముఖ్యమంత్రి వెళ్తున్నాడు, మరి స్టేట్మెంట్ ఏం రెడీ చేయమంటారని పిఏ వచ్చి అడుగుతాడు. ఏమో అతనికి ఏమైనా హెలికాప్టర్లో వెళ్ళాడు అనుకోండి, కింద అందరూ వరదలో ఉంటే, వరదలో వాళ్ళందరూ చిక్కుకొని ఇబ్బందులకు గురవుతున్నాడు, నువ్వు పైన హెలికాప్టర్ లాయిగా తిరుగుతున్నావా అని రాసుకో అని చెప్తారు. ఒకవేళ అతనికి హెలికాప్టర్ కాకుండా కింద నుంచి ప్రయాణం చేశాడు అనుకోండి, అందరూ ఇక్కడ కింద ఇవన్నీ జరుగుతుంటే నువ్వు పైనుంచి చూస్తే నీకు ఏది సమస్య అయితే అర్థమైద్ది, కానీ నువ్వు ఇప్పుడు హెలికాప్టర్ కాకుండా కింద నుంచి ఎందుకు పోయావు అనేటువంటి దాని మీద విమర్శ కింద రాసుకో అంటాడు. అంటే విమర్శ చేయటం అయితే మాత్రం తప్పదండి. విమర్శ చేయటానికే ప్రతిపక్షాలు ఉంటాయి అనేటువంటి విధంగా ఇది ఒక ధోరణిగా మారిపోయింది, ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇది మనము సపోజు ఇప్పుడు శుద్ధులు చెప్పేటువంటి పార్టీలో చెప్తారు, శుద్ధులు చెప్తారు, ప్రతిపక్షాలు బాగా మీరు సానుకూలమైన లేకపోతే సహేతుకమైనటువంటి సూచనలు చేయండి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండదు అది. మీరు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి సంబంధించిన వాజ్పేయి కానీ, అద్వానీ కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ అంశాలు, వాళ్ళు పార్లమెంట్లో ఇచ్చినటువంటి సూచనలు, వాళ్ళ సూచనల్ని మేము ప్రభుత్వం తీసుకుంటుంది, మేము వాటిని ఆచరిస్తాము అని చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి పార్లమెంట్లో.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సాగునీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద ఆయన ఒక పెద్ద ప్రసంగం చేస్తే ఆయనకు చెప్పినటువంటి అంశాలన్నింటినీ తీసుకొని మీ అన్నింటినీ సూచనలు మా ప్రభుత్వం తప్పక పాటిస్తుంది అని చెప్పి అంత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చేసినటువంటి అలాంటి అప్పుడు పార్లమెంటు అప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఇప్పుడు అసెంబ్లీలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ వద్దండి అసలుకి. మీకు జాతీయ రాజకీయాల్లో కానివ్వండి, ఇప్పుడు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ పరిస్థితి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు ఏందని మనం చూస్తున్నాం కదా. మనం అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశే కాదు, పక్కన తెలంగాణ కానివ్వండి, అదేవిధంగా అసలు తమిళనాడు రాజకీయాలు అంటే ఒకప్పుడు కక్ష సాధింపు రాజకీయాలుగా ఉండేవి. చీరలు లాక్కోవడం, పంచలు లాక్కోవటాలు ఇవన్నీ చూసాం. ఇప్పుడు పర్వాలేదు, వాళ్ళు స్టాలిన్ వచ్చిన తర్వాత ఒక మంచి రాజకీయాల వైపు వచ్చారు. మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినటువంటి నేపథ్యంలో బురద రాజకీయం కాకుండా వేరే రాజకీయాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలమని అంటున్నాను నేను అనేది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి రాజకీయం ఉంటుంది. అయితే నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను. వరద వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పటికి వారం రోజులైంది. వారం రోజుల్లో మనం గమనిస్తే మొట్టమొదటి తప్పు ఎక్కడ జరిగిందని, మీకు ఆక్రమణ లేనిది వ్యవహారం ఏంది ఇవన్నీ అందరికీ బాధ్యత ఉంటుంది. కానీ ఎప్పుడైతే వర్షం పడిందో, వర్షం పడటానికి ముందు 24 గంటల ముందు ఎంత వర్షపాతం పడిద్ది, ఇది మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుందా అనేటువంటిది ఒక అంచనా వేసి, దాని ద్వారాగా బుడమేరుకు వరద వస్తుంది అనేటువంటిది ఒక అంచనా వేసి, బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు లాకులు లేపే ముందు అంటే దీనికి అంటే 24 గంటల ముందు ఒక అంచనా వేసి విజయవాడను అలర్ట్ చేయటంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. ఒకటి మానవ తప్పిదాల్లో ఇది ప్రభుత్వం అండి. ప్రభుత్వము అని అంటే ఎవరు బాధ్యులు దీనికి? వెలగలేరు గేట్ ఎత్తినటువంటి లస్కరా లేకపోతే చిన్న ఉద్యోగ? ఇవి కావండి. విపత్తుల శాఖ ఎలాగూ మీకు పిడుగులు పడితే ఏదైనా మనకి అందరికి ఎలాగో అలర్ట్స్ వస్తాయి, గవర్నమెంట్కి కూడా అలర్ట్స్ పోతాయండి. కాలం మీద పనిచేసే లస్కర్ దగ్గర నుంచి పనిచేస్తే అక్కడ ఉండేటువంటి విపత్తుల శాఖ సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి కలెక్టరేట్లో ఉండేటువంటి కలెక్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మంత్రుల దగ్గర అందరూ ప్రభుత్వమే, వీళ్ళే బాధ్యులు. ముందు అలర్ట్ ఇవ్వాల ఫస్ట్ 24 గంటలు. తర్వాత వచ్చింది, వరద వచ్చింది, విజయవాడ మీద పడింది. పడిన తర్వాత విజయవాడ మునుగుతోంది అని వాళ్ళు అందరూ కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళు దాటేసి ఒకవేళ వేరే చోటకి వెళ్దామనేటువంటి పరిస్థితులు కూడా లేనప్పుడు, చిక్కుకొని పోయినప్పుడు అందరూ ఉన్నటువంటి ఇళ్ల మీదకి ఎక్కినటువంటి, ఎందుకు అది ఒక పట్టణం కాబట్టి హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి బిల్డింగుల మీదకి ఎక్కారు. వాళ్ళ దగ్గర హైరైజ్ బిల్డింగ్ కాబట్టి పక్కనన్న ఉంటుంది, 3 అంతస్తులు 4, ఆ పక్కింట్లో కన్నా ఎక్కినటువంటి పరిస్థితి. వచ్చిన వరద తర్వాత 24 గంటలు పట్టిందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కలెక్టరేట్కి వెళ్ళి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి కూర్చునే సమయానికి అప్పుడు వరద వచ్చి 24 గంటలండి. వరదకు ముందు 24 గంటలు ఫెయిల్ అయింది ఒకటి, వరద వచ్చిన తర్వాత 24 గంటల సహాయ చర్యలు లేవు. ఈ మాట మీరు నేను అంటే ఒప్పుకోరండి. చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు వచ్చి మీరు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా, నేను ఇక్కడే పడుకుంటాను అని. అప్పటికి 48 గంటలైంది. అంటే వరద వచ్చి 24 గంటలైంది. రెండోది ఏం జరిగింది, నష్టాలకు సంబంధించినటువంటి ఎందుకు ఇంత తీవ్రమైన ఈరోజు 7వ రోజు తర్వాత కూడా మనమేమి ఇంకా సేఫ్ జోన్లో లేదండి విజయవాడ. 2వ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు పడుకున్నాడు కదా అక్కడ. మరుసటి రోజు 24 గంటలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? తిరిగాడు. ఆ రోజు రాత్రి తిరిగాడు, పడవల మీద తిరిగాడు, జేసీబీల మీద తిరిగాడు, వరదల్లో తిరిగాడు, అన్ని ఆయన అన్ని రకాల మార్గాలు, బోట్లో తిరిగాడు, అన్నీ చేశాడు. ఏం చేయగలిగారు చంద్రబాబు నాయుడు? ముఖ్యమంత్రి ఉన్నాడు, ఓకే, అధికారులను కూడా అలర్ట్ చేశాడు. ఆ రోజు అయిపోయింది, 24 గంటలు అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టాడు 3వ రోజు చంద్రబాబు నాయుడు. ఏం తేల్చాడు? ప్రెస్ మీట్ పెట్టి ఏం తేల్చాడంటే అధికారులు అందరూ సహకరించటం లేదు, నేను అందరికీ భోజనాలు ఇవ్వలేకపోయాను, అందరికీ మంచినీళ్ళు ఇవ్వలేకపోయాను, రేపు సాయంత్రానికి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పాడు. 3వ రోజు తర్వాత నేను చెప్పినట్టు 72 గంటల తర్వాత జరిగినటువంటి పరిణామం అండి నేను చెప్తుంది. 3 రోజులకి భోజనం అందించలేక మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎక్కడ? రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి కూర్చొని 3వ రోజు కూడా చిక్కుకున్నటువంటి వాళ్ళకి మంచినీళ్ళు భోజనం అందించలేనటువంటి పరిస్థితి ఉంటే ఎంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? పోనీ 4వ రోజు భోజనాలు వచ్చినాయండి. భోజనాలు వండిస్తున్నారు, పక్క జిల్లాల నుంచి తెచ్చారు, అన్నీ తెచ్చారు. 4వ రోజు కూడా అందరికీ 100%
నాకు తెలిసి 30% మందికే అందిందని చెప్పారు డైరెక్ట్ చంద్రబాబు. మ్యాక్సిమం 50% అండి. అంటే ఎవరికి వాడు ఎలా బతుకుతున్నాడు ఏందో వాడి ఇది దైవాధీనం తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఒక 50% మందికి పూర్తి స్థాయిలో భోజనం అందించలేదు. నేను ఒకటి అంటానండి, 7 రోజుల తర్వాత ఇప్పటికీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు టచ్ అయినటువంటి ఇళ్ళు ఇంకా ఉన్నాయి అనేటువంటి వారం రోజుల తర్వాత నేను చెప్పగలను. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వస్తే అంతే తప్ప వీళ్ళు టచ్ చేయలేకపోయారు. అవును, ఇది ఇన్ని రోజుల తర్వాత అసలు ప్రభుత్వము, నేను ఒకటి అంటాను, అసలు ప్రభుత్వం ఉందా చచ్చిందా అనేటువంటిది అంత పెద్ద మాట కాదండి. ఇది నా ఉద్దేశంలో అయితే ఒక చిన్న మాట అండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది విమర్శ కాదు, బాధతో చెప్తున్నటువంటి మాట. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున 57 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది కొంతమందికి సంబంధించిన ఆచూకీ లేనటువంటి పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున మట్టిపాలైపోయింది, నీటిమయమైపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోయిన వాళ్ళ బాధలో వాళ్ళ కుటుంబాల సంగతి ఒకటైతే, బతికున్నటువంటి వాడు జీవితాంతం ఏడ్చేటువంటి విధంగా వాడి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా గిన ప్రభుత్వం ఉంటే, ప్రభుత్వం గిన బతికి ఉన్నటువంటి ప్రభుత్వం అయితే, చంద్రబాబు నాయుడు 24 గంటల తర్వాత వచ్చారు కదా, వరద వచ్చిన 24 గంటల తర్వాత, అసలు వర్షాలు మొదలైన 48 గంటల తర్వాత ఆయన వచ్చాడు కదా. నిజంగా ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, నేను చంద్రబాబు నాయుడు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, నేను విజయవాడలోనే ఉన్నాను, చంద్రబాబు నాయుడు వచ్చారు రాత్రి వచ్చి, అరే పక్కనే ఉన్న కరకట్ట మీద ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడికి విజయవాడ వచ్చి కలెక్టరేట్లో పడుకున్నాడు అంటే, నిజంగా ఆయన కూడా ఆ రోజు చెప్పాడు, హుద్హుద్ తుఫాన్ ఏ విధంగా అయితే నేను సెట్ చేశానో ఆ విధంగా నేను సెట్ చేయడానికి ఇక్కడ పడుకుంటానని చెప్పాడు. నిజంగా నేను సెట్ చేయగలడని నేను అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి అని అంటే, 25,000 కుటుంబాలు, 3 లక్షల మంది జనాభా, వాళ్ళని ఆ ప్రాంతాల నుంచి మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయో తెప్పించేసి, ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల బోట్లు తెప్పించేసి వాళ్ళందరి ముందు అక్కడ నుంచి ఫస్ట్ బయటికి తీసుకొచ్చేసి, వరదలో నుంచి బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, మొత్తం వాళ్ళకి కావాల్సిన భోజనాలు గీజనాలు ఏర్పాటు. ఎక్కడ వాళ్ళు ఏమో శ్రీకాకుళం అడవుల్లోనో లేకపోతే ఎక్కడో ఇటు పోతే కర్నూలు లేకపోతే ఇంకోటి ఇంకా ఎక్కడ లేరండి వాళ్ళు. విజయవాడ నడిబొడ్డును కదా ఉంది, ప్రభుత్వమే ఇక్కడ ఉంది, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రభుత్వం అంతా ఇక్కడ ఉంది. 3 లక్షల మందికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేరండి. కన్వెన్షన్ సెంటర్స్, కళ్యాణ మండపాలు, హోటల్స్, అసలు అన్నిటినీ మునిగిపోయినటువంటి ప్రాంతం 30% అనుకుందాం సార్. మిగతా ప్రాంతం అంతా ఒడ్డున ఉంది కదా, అక్కడే కదా. దానికి కావాల్సింది ఏంటి? బోట్లు కావాలి. ఎన్ని బోట్లు తెప్పించారండి? నాకు తెలిసి 100 నుంచి 110 బోట్లు తెప్పించారు. ఎక్కడి నుంచి? వైజాగ్, ఒడిస్సా, ఇటు మచిలీపట్నం, ఇవన్నీ నుంచి తెప్పించాను. ఇవన్నీ లైట్ వెయిట్ బోట్లు తెచ్చారండి, నేను కాదంటం లేదు. అసలు బోట్లు అనేవి మొత్తము మన తీర ప్రాంతం మంది 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. మొత్తం బారికి మనకి మత్స్యకారులు ఉంటారు. బోట్లు కావాల్సిన నాకు తెలిసి అయితే 1000 బోట్లు ఉంటాయండి మనకి. అవన్నీ బోట్లు తీసుకురావాలి అని అంటే ఏంటి సమస్య అంటే, ఒక బోటుని తీసుకొని రావాలంటే ఒక లారీలో తీసుకొని రావాలి. ఆ బోట్ను అక్కడ 20 మంది ఎత్తాలి, ఇక్కడ 20 మంది దించాలి. నీళ్ళల్లోకి దించితే అది వర్క్ చేసి పనిచేసిద్ది. మరబోట్లే ఉంటాయి ఇవన్నీ. మరి అక్కడ ఎత్తడానికి, లారీలో తేయడానికి ఎన్ని ఖర్చు ఎవరు అనేటువంటిది ఒకటి ప్రభుత్వం ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళని తెస్తారు, బోటు తీసుకెళ్లారు, వాళ్ళు బోట్లో ఆ బోట్లో అయితే 50-60 మంది నుంచి 100 మంది కూడా ఎక్కి రావచ్చు అండి. ఇప్పుడు ఈ బోట్లు ఉన్నాయి, ఇలాంటి బోట్లన్నీ కూడా ఇప్పుడు NDRF ఈ బోట్లలో 10 మంది మ్యాక్సిమం అంతకన్నా లేదు. వాటిల్లో అయితే 50 మందిని కూడా ఎక్కించుకొని తీసుకురావచ్చు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? వాడికి ఒక్క అకామిడేషన్ చూపించాలి. తెచ్చిన తర్వాత టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, రాత్రి భోజనం పెట్టాలి, ఇవన్నీ చేయాలి. మంచినీళ్ళు, మరి వాళ్ళకి జ్వరం వస్తే ట్యాబ్లెట్, ఇవన్నీ ఎవరు పెట్టాలి? గవర్నమెంట్ పెట్టాలి. అందుకని వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉండని ఉంచి, నీకు మంచినీళ్ళు ఇస్తా, నీకు భోజనం ఇస్తా, అవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది అట్టర్ ఫ్లాప్ కాదండి. నేను అందుకు మాత్రమే ఈ ప్రభుత్వం బతికి ఉంటే ఈ పని చేసేదని నేను అన్నానండి. నిజంగా ఆ విధంగా ఎందుకు చేయలేకపోయారు? నాకు తెలిసి ఒక 100 పునరావాస కేంద్రాలు పెట్టుంటారనుకున్నాను. నాకు తెలిసి వాళ్ళు చెప్పే దాని ప్రకారంగా ఒక 15,000 మంది లేదా 20,000 మంది అండి. 20,000 మంది రోజుకి 46,000 మంది. ఆ లెక్కలో కూడా నేను చెప్తానండి, మునిగిపోయిన వాళ్ళకన్నా కూడా ఇప్పుడు మొగల్ రాజపురం ఉంది కదండి, మొగల్ రాజపురం చుట్టూ వరద రాదు, అక్కడ వరద కాదు,
అక్కడ కొండ చర్యలు ఇరుకుబడి చనిపోయినటువంటి ఈ ఏరియా సంబంధించినటువంటి నాకు తెలిసి 4-5 వేల మందికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అక్కడ కూడా ఈ పునరావాసం ఇవన్నీ అందిస్తున్నారు. వాటిని కూడా లెక్కేస్తున్నారు. నిజంగా వరదల్లో ఉన్నటువంటి వాళ్ళని 10,000 మందిని కూడా బయటికి తేలేదండి అసలుకి. ఒక్క పడవలో అయినా సరే ప్రభుత్వం ఎక్కించుకొని వీళ్ళని తీసుకొచ్చాం, వీళ్ళు ముసలోళ్ళు, లేకపోతే వీళ్ళు పిల్లలు, లేకపోతే వీళ్ళు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చామని చెప్పిన వాళ్ళని ఎవరైనా ఉందా అండి? ఎవరైనా సరే అక్కడ నుంచి బయటకు వచ్చారు అని అంటే 1000, 2000, 5000, 10,000 పెట్టి బోట్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు తప్ప ఇంకోటి కాదు. మీకు ఒక్క చిన్న ఉదాహరణ కోసం చెప్తానండి. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలిసిన అతను టీవీ డిబేట్స్లో కూడా వస్తాడు. నేను ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఆయన మొట్టమొదటి రోజే మేము పాత రాజేశ్వరి పేటలో ఉన్నాము, 300 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, మేమందరం కూడా ముంపులో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోని చంద్రబాబు నాయుడు బయటికి తీసుకెళ్ళని చెప్పేసి పెట్టాడండి, ఫేస్బుక్లో పెట్టాడు. నేను కూడా ఆ ఫేస్బుక్లో దాంట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేశాను. ఆ విధంగా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో అందరూ పెడుతున్నారు. నేను అదే రఫీతో మాట్లాడితేనండి, వాళ్ళ నాన్న తీవ్రమైనటువంటి అనారోగ్యంగా ఉండి ఈ వరదలు దీంట్లో ఆయన బాత్రూమ్కి వెళ్తే పడిపోయాడండి. అసలు ఆయన పరిస్థితి ఏమైద్దోనని వాళ్ళ ఆందోళన మీద నాకు తెలిసి ఒక 5,000, 6,000 పెట్టి ఆయన చాలామందితో మాట్లాడాడు, అధికారులతో అక్కడ ఉండాడు. ఎక్కడ ఎవరు బోట్ అరేంజ్ చేస్తే ఆ సొంత డబ్బులు పెట్టుకొని బోటు పెట్టుకొని వాళ్ళ నాన్నే వాళ్ళ మిస్సెస్ని తీసుకొని వాళ్ళ కట్టుబట్టలతో వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఆయనతో మాట్లాడిన నేపథ్యం ఇలాగా ప్రతి వ్యక్తి ఎవరైనా బయటపడ్డారు అంటే సొంతంగా పడవల వాళ్ళకి 1000 డబ్బులు పెట్టి ప్రాణాలను చేతిలో పెట్టుకొని బయటపడ్డ వాళ్ళు తప్ప ఇంకొకటి కానే కాదు. అయితే చంద్రబాబు నాయుడు 7 రోజులు బురదలో లేడా, మురుగులో లేడా, లేకపోతే వరదలో లేడా అంటే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వరదలోనే ఉన్నాడు, తిరుగుతానే ఉన్నాడు. నేనేమంటానంటే అద్భుతంగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటాడు. నేను అడిగేది ఫలితం ఏంది, ఫలితం ఎంత వచ్చింది అని. ఆయన చేస్తే పని ఫలితం అసలు రాలేదని నేను అంటలేదు, సరైన దిశలో పని జరగలేదు అనేటువంటిది మాత్రం నా పాయింట్. వాళ్ళని తిరిగి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి మీరు గమనించండి. నిన్న 5 రోజులు అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత ఇంకేముందో వరద అంతా వెళ్ళిపోయింది. మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 25 కిలోలు బియ్యము అని లారీలు గీరులు ఇవన్నీ పెద్ద వీడియోలు పెట్టి చూపించారండి. అన్నీ లారీకి ఎత్తారు, ఆటోలకి ఎత్తారు. ఎత్తి ఎక్కడికి వెళ్ళి వాడు ఎంతమందికి వెళ్ళినాయి, ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, ఇది కదా పాయింట్, రిజల్ట్ అది కదా కావాల్సింది. అదేవిధంగా నిన్న 5వ రోజు 6వ రోజు ఏం జరిగింది, ఒకవైపున మొత్తము ఈ అగ్నిమాపక కేంద్రాలను వాహనాలను తీసుకెళ్ళిపోయి మొత్తం రోడ్లు గీడ్లన్నీ క్లీన్ చేశారా అన్నది. మధ్యాహ్నానికల్లా మళ్ళీ వరద వచ్చింది, మళ్ళీ 4-5 అడుగులు మళ్ళీ నీళ్లు బురద వచ్చినటువంటి పరిస్థితి. అంటే మళ్ళీ అలర్ట్ లేదు, గండ్లు బూడుస్తున్నాం అని చెప్తున్నారు, బూడ్చారు, నేను కాదనటం లేదు. బూడ్చినప్పటికీ కూడా మళ్ళీ వరద వచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఇంకా 3 రోజులు తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్నాయి, బంగాళాఖాతంలో అల్పపీడనం మరి తుఫాను అని ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు మళ్ళీ మొదలైనటువంటి మళ్ళీ బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లు పూడ్చారండి. బుడమేరుకు వచ్చేటువంటి వరద అయితే డైవర్ట్ చేయడానికి లేదుగా. కృష్ణానదిలోకి వెళ్ళే పరిస్థితి ఉందా లేదని మనం ఈరోజు అయితే చెప్పలేము. మళ్ళీకినా ఇటువైపే వస్తే మళ్ళీ సిటీకి అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితే కదా. ఇది వెళ్ళి కొల్లేరులో కలవటానికి ఇబ్బందులు ఉన్నాయి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే నేను ఒకటే చెప్పగలను, ఈ ప్రభుత్వము ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అండి. ఈ విజయవాడ వరదలకు సంబంధించినటువంటి విషయం ఎవరేమైనా అనుకోనండి, చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేశాడు, కానీ వరద సహాయక చర్యల్లో బాధితులకు మాత్రం ఉపశమనం కలగలేదు. ఇది మాత్రం నిజం. నేను ఒక అప్పీలు ఈ ప్రభుత్వానికి చేయదలుచుకుంది ఏంటంటే, నష్టం జరిగింది, ఇప్పుడు కల్లా 57 మంది చనిపోయారు. నాకు తెలిసి అయితే ప్రభుత్వం అయితే 57 మందికి సంబంధించినటువంటి విషయంలో ఇంతమంది చనిపోయారు ఈ వరదల్లో. సార్ రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేసింది. విజయవాడ వరదల్లో మునిగిపోయినటువంటి ఆ కాలనీలకు సంబంధించి ఎంతమంది చనిపోయారు ఏంటి అనేటువంటి దాని మీద అధికారిక ప్రకటన ఉన్నట్టు నేనైతే చూడలే. స్పష్టమైనటువంటి ప్రకటన ఒకటి చేయాలి. అయితే వాళ్ళకి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో లేకపోతే వర్షాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షలు ప్రకటించినటువంటి జనరల్ ఇది ఉంది, అవి ఇస్తారా ఇయరా అంటే ప్రకటించకపోతే అసలుకి అవి కూడా రావు కదా. వాటితో పరిమితం కావద్దు నేను. మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. నాకు తెలిసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మినిమంగా ఒక 25 లక్షల రూపాయల మృతులు ప్రకటించాలి. రెండో అంశం ఏంటంటే, ఒక్కొక్క కుటుంబం
మునిగిపోయినటువంటి ఇంటికి సంబంధించినటువంటి కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి మినిమంగా అండి ₹1,00,000 చొప్పున వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. ఎందుకు అనంటే నీళ్ళల్లో వాడు బెడ్ దగ్గర నుంచి, అదేవిధంగా కూర్చునే మిగతా ఫర్నిచర్ దగ్గర నుంచి, అదేవిధంగా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జు, అదేవిధంగా టీవీ ఉంటే టీవీ, వాషింగ్ మెషిన్ల స్థాయిలో ఉంటే వాషింగ్ మెషిన్, ప్రతి ఇంట్లో నాకు తెలిసి అయితే ప్రతి ఇంట్లో ఒక బైక్ అయితే కంపల్సరీ, బైక్ నీళ్ళలో మునిగిపోయింది. అందరిలో కాకపోతే 25% అయిన కార్లు ఉండుంటాయి. ఆ కార్లు కొట్టకపోయిన తీరు కానీ, ఎక్కడెక్కడో పోయి తేలుతున్నాయి కార్లు, బురదలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి, తీస్తే అవి పనిచేస్తాయని మనం అనుకోడు. ఇలాగా మొత్తము బతికినటువంటి వాళ్ళు ఈ రోజున అలాంటి ఇల్లును చూసుకుంటే వాడు జీవితంలో ఒక 30-40 ఏళ్ల పాటు సంపాదించి సమకూర్చుకున్నటువంటి వస్తువులు మొత్తం ఈ రోజున నీటి పాలు, బురద పాలు అయినటువంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మేము ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి విషయాలు చెప్తా ఉంటున్నారు, బ్యాంకులకు సంబంధించి లోన్లకు సంబంధించినటువంటి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మాటల వరకు పరిమితం తప్ప ఎంత మేరకు ఏమిటంటే అవి వచ్చినా సరే, ఇన్సూరెన్స్లు వచ్చినా సరే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 మినిమం అండి. నేను చెప్తాను, ఎక్కువ కూడా కాదు. నేను నీళ్ళు కడిగేస్తాను, లేకపోతే నీకు 25 కేజీలు బియ్యం ఇస్తాను, ఉప్పిస్తాను, పప్పిస్తాను అంటే 10 రోజులు బతుకుతాడు, ఓకే. తర్వాత ఏంటి అసలుకి బతుకు తెరువు ఏంటి నెక్స్ట్ అనేది వంటిది. మొత్తము జీవితాంతం మొత్తం సంపాదించిన మొత్తం నీటి పాలైన తర్వాత ఏంటి? ₹1,00,000 ఇస్తే కనీసం ఆ కుటుంబాలు ముందడుగు కనీసం వేయటానికి ఆలోచనతో ఉంటుంది. ₹1,00,000 ఇవ్వాలంటే ఎంత అవుతాయి సాయి గారు? 25,000 కుటుంబాల వరకు, ఓ 3 లక్షల మంది అనుకుందాం, 25,000 కుటుంబాలు అనుకుందాం. ఒక కుటుంబానికి 1,00,000 అనుకోండి, 250 కోట్లు. ఇదేం పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇదేమి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అందరినీ ఎవరైనా దాతలు ఉంటే సహకరించమని అడుగుతున్నాడు. చాలామంది సినిమా వాళ్ళు వీళ్ళు రిలీఫ్ ఫండ్ కోసం వాళ్ళు కూడా కొన్ని కోట్లు అట్లా ప్రకటిస్తున్నటువంటి, ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. నేను ఈ సమాజంలో పేదల కోసము డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి వాళ్ళని సాకారం చేయమని, పేదరికాన్ని నిర్మూలన చేస్తానని ఒక కొత్త కాన్సెప్ట్ను కూడా మన ఎన్నికల సమయంలో ప్రకటించి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక అవకాశం, ఇది వచ్చింది కాబట్టి ఈ కనీసంగా ఒక్కొక్క ఇంటికి 10 ఏళ్లకే ఒకళ్ళు చొప్పున ₹1,00,000, 10 లక్షలు ఒకళ్ళు ఒక పారిశ్రామిక తరలా ఇచ్చే విధంగా ఏమైనా ప్లాన్ చేసి, మరి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధంగా డబ్బులు లేనటువంటి వాళ్ళ కోసం నేను వాళ్ళ కోసం పని చేయిస్తానని చెప్పారు కాబట్టి మరి ఆ విధమైనటువంటి ప్రయత్నం కనీసంగా చేయమని నేను అడుగుతున్నాను. చనిపోయినటువంటి నా డిమాండ్ అని కాదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ కోరికలకు సంబంధించినటువంటి అంశం. మనం ఏమైనా పార్టీలు కాదు, లేదా ఇంకోటి కాదు డిమాండ్లు చేయడానికి, అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఆలోచననే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంగా నేను చెప్తున్నాను. ఇప్పటికీ చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది దొరకనటువంటి పరిస్థితి. ఇది మళ్ళీ దారుణమైనటువంటి పరిస్థితి. నిన్నేళ్లలో చూసినప్పుడు ఇప్పుడు ఇవాళ ఫస్ట్ రోజున వచ్చేటప్పటికి 16 మంది చనిపోయారని రాశారు, రెండో రోజున 12 మృతదేహాలు దొరికినాయని రాశారు. అది లింక్ లేదు. ఆ తర్వాత చూస్తే అసలు గల్లంతయ్యారని చాలా మంది చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇది ఓవరాల్గా ఇలాగ మృతుల సంగతి చెప్పలేనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగినాయి? ఒకటండి, విపత్తులు వస్తాయి, పొరపాట్లు కూడా జరుగుతాయి, లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఉండొచ్చు. చనిపోయి సమస్య ఉన్నప్పుడు చెప్తే దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందండి? ప్రభుత్వం ఇంకొక ధోరణి కూడా ప్రదర్శిస్తుంది. ఈ రోజు గురించి కాదండి నేను చెప్పేది, రెండో రోజు మూడో రోజు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడ చనిపోయినటువంటి చెప్పకపోగా ఏమి కాషన్ ఇచ్చారో తెలుసా? మీరు ఎక్కడైనా సరే ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి విధంగా, భయపెట్టేటువంటి విధంగా, సోషల్ మీడియాలో వచ్చిన మిమ్మల్ని బాధ్యులను చేస్తామనేటువంటి విధంగా బెదిరింపులు సోషల్ మీడియా మీద లేదా వాట్సాప్ గ్రూపులు ఇవన్నిటి మీద అసలు ఏం ప్యానిక్ క్రియేట్ చేస్తారు? మనుషులు చనిపోయారా, శవం ఉందా అని చెప్తే అది ప్యానిక్ ఎలా అవుతారు? ఇలాంటి శవాల మధ్య వాళ్ళు ఉండేటువంటి వాడు ఎంత ప్యానిక్ క్రియేట్ ఉంటాడు? నువ్వు వాటిని తీసేటువంటి బాధ్యత, నువ్వు బోట్లు వేసుకొని అంత తిరిగి ముఖ్యమంత్రి అక్కడ ఉన్న తర్వాత శవాన్ని అక్కడ ఎందుకు ఉంచుతావు? 3 రోజులు 2 రోజులు 3 రోజులు ఆడ నీళ్ళల్లో తేలియాడుతుంటే, నీళ్ళలో కొట్టుకుపోతుంటే పక్కన శవాలు ఉంటే ఆడుండనంటే ప్యానిక్ ఏదైనా నిజమా కాదా? దాన్ని నువ్వు ఎందుకు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది? 3వ రోజు సాక్షిలో 32 మంది చనిపోయారు, ఇవిగో ఆధారాలు అని వాళ్ళ ఆధారాలతో సహా వార్త రాసినటువంటి. నేను ఆ రోజు కూడా ఒకటండి, సాక్షి అనంగులోనే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ అంటే ఎట్లా? ఇప్పుడు అదే రోజున ఈనాడు పేపర్లో కూడా వాళ్ళు 12 మందికి సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ రాశారు వాళ్ళు కూడా. అలాగా నువ్వు ఉన్నటువంటి సమస్య అది. ఇప్పుడు వరకు ప్రభుత్వం ఇంతమంది చనిపోయారు, నువ్వు అంచనా వేయలేకపోతున్నావా, లేదా అంచనా వేసి దాచిపెట్టాలనుకుంటున్నావా, లేదా ఎందుకు ఆ విషయంలో
చచ్చిపోయినటువంటి వాళ్ళని మనం తీసుకురాలేము. ఆ కుటుంబాలకు మేము భరోసా ఇస్తామనేటువంటి వాళ్ళకి భరోసా కల్పించాలి కదా. ఇప్పటికీ దొరకనటువంటి వాళ్ళు, మృతదేహాలకు సంబంధించినటువంటి ఆచూకీ లేనటువంటి వాళ్ళు, మనం ఇప్పుడు గిన చూస్తే ఒక కారు కొట్టుకుపోయి సగం ఎంతో కొద్ది కనపడేటువంటి నీళ్ళలో కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే అంతంత పెద్ద పెద్ద కారులే, శవాలు అసలు ఎక్కడ దొరుకుతాయి సాయి గారు? శవాలు దొరికే పరిస్థితి లేదు. అక్కడ కొట్టుకు వెళ్ళినటువంటి కొల్లేరు వరకు వెళ్తాయి, ఆ తర్వాత కృష్ణానదిలోకి వెళ్ళి సముద్రం లేదా మట్టిలో కూరుకుపోతే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఆ దొరకనటువంటి వాళ్ళు అసలు వాళ్ళ ఆచూకీ ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంది, ఇంతమంది చనిపోయారు, ఇది పరిస్థితి, మేము ఈ విధమైన చర్యలు తీసుకున్నాం, ఈ విధంగా మీ కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పటం అనేటువంటిది బాధ్యత ప్రభుత్వానికి కాదా? అది చెప్పినటువంటి వాళ్ళు ప్యానిక్ క్రియేట్ చేసినట్టు అయిద్దా? ఎందుకు అవుతాలా? ఇది ఒక తప్పుడు ధోరణిలో ప్రభుత్వము ఒక భయం కొద్ది, ఎందుకు భయం కొద్ది అనే మాట వాడానంటే, ఈ ప్రభుత్వము పునరావాస సహాయ చర్యల్లో ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ అయిందండి. నేను అంతవరకు చెప్పగలను. వాళ్ళు మేము బియ్యం తెచ్చాం కదా, మేము ఉప్పు తెచ్చాం, పప్పు తెచ్చాం, భోజనాలు తెచ్చాం, 1,00,000 మందికి భోజనాలు, ఒకరోజు 3 లక్షల మందికి పంచామన్నాను. అసలు ఉందే ఆడ 3 లక్షలు, చివరి వరకు మళ్ళీ 50% అందలేదని వాళ్ళే చెప్తారు. భోజనము మంచినీళ్ళే అందించినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ రోజున బాధ్యతాయుతంగా మేము వ్యవహరించామని చెప్పుకుంటే సరిపోదు కదా. ఫలితం అనేటువంటిది అవతల వాళ్ళు కదా బాధ్యతలు చెప్పాల్సి. నేను ఒకటేమంటానంటే, చంద్రబాబు నాయుడిని, మీరు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆ కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్, మీకు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి నిన్న ఒక శివరాజ్ సింగ్ చౌహాన్ వాళ్ళు వచ్చారు, కేంద్ర మంత్రి వచ్చారు, ఒక అంచనా వేశారని, కేంద్రం నుంచి ఏ సహాయం వస్తుందా మనకి? మనము ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఎందుకు అనంటే, రెగ్యులర్ వీటికి కూడా మనకు ఉండేటువంటి వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ వ్యవహారం కానీ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. గత ప్రభుత్వం అయినంతే, ఈ ప్రభుత్వం అయినంతే. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని అప్పులు అన్నారు, మరి ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలో కూడా రెగ్యులర్ వాటికి అప్పులు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, ఇదిగో ఇన్ని వేల కోట్లు చేశారు, అన్ని వేల కోట్లు. మనం అప్పులు తప్ప ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మనం మునిగిపోయినటువంటి ఒక్క విజయవాడ మునిగితేనే మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉంటే, మనం ఏదన్నా పెద్ద విపత్తు వస్తే మనం ఎలా అసలు సస్టైన్ కాగలం? స్టేటు అంటే ఒక స్టేటు కొంత ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో ఉండే కొద్దిమంది జనాన్ని కూడా మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది మన ప్రభుత్వానికి అవమానం కదా. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని మొత్తాన్ని అందరినీ ఆదుకునేటువంటి ప్రయత్నం. నేను ఇప్పుడు ఈ వారం రోజులైంది, ఈ వారం రోజులు ఇంకొక వారం రోజులకి చెప్పానండి క్లియర్ అయింది, మొత్తం పరిష్కరించామని చెప్పానంటే కాదు సాయి గారు, ఇది నిలబట్టిద్ది. మొత్తము అక్కడ వాస్తవమైనటువంటి స్థితికి మనం యథార్థ పూర్తి స్థాయిలో మళ్ళీ జనజీవనము మామూలు స్థితికి రావడానికి 1 నెల రోజులు పడుతుంది. ఆ 1 నెల రోజుల పాటు ప్రభుత్వం ఫీడింగ్ ఇవ్వాల్సిందే. మీకు 25 కేజీలు బియ్యం ఇచ్చాను కదా, ఇంకా నా పని అయిపోయింది, ఉప్పు పప్పు ఇచ్చేసా, ఇదిగో చూడంగానే నేను చేతులు ఎట్టు ఊపుతున్నారు, నవ్వుతున్నారు అని అంటే కుదరదు. నవ్వేవాళ్ళు నవ్వుతారు, మనకి ఎవరు దేని వాళ్ళు అనుకుంటారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు బాధల్లో ఉండేటువంటి వాళ్ళు బాధలుగా ఉండే ఎవరు మీడియా వాళ్ళకి అది చూపిస్తుంది. అందరూ చంద్రబాబు నాయుడు చూసి ఇలాంటి వాళ్ళు అసలు అద్భుతము, ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు, 75 ఏళ్ల వయసులో ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి వాళ్ళు లేరని పొగిడే ఒక మీడియా ఉంది. అసలు ఈ ప్రభుత్వం పూర్తిగా అట్రప్లాప్ అయింది, అసలు వీళ్ళు ఏం చేయలేకపోయారు అనేటువంటి దాని మీద అచ్చం విమర్శలు చేసేటువంటి మీడియా కూడా ఉంది. రైట్. మరొక ప్రధానమైన అంశం, సాధారణంగా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాను ఆగిన 24 అవర్స్ కూడా ఆగిన ఒక 2-3 అవర్స్లోనే కమ్యూనికేషన్ వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్స్ అందరికీ ప్రత్యేకించి మొబైల్ టవర్స్ చేసుకొచ్చారు. ఇక్కడ మాత్రం వరద ముంపు స్టార్ట్ అయిన తర్వాత వారం రోజుల దాకా కూడా అక్కడ సిగ్నల్ అన్నటువంటిది అందలేదు. ఈవెన్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఏమన్నా తేడా అనుకున్నా, ఎడ్జ్లో ఉన్నటువంటి అన్ని రోడ్ల పక్కన ఉన్నటువంటి అక్కడికి కూడా రాలేదు. దీన్ని ఎలా చూడాలి? నాకు తెలిసి విజయవాడలో అంటే ముంపు గురైనటువంటి ఆ బాగా లోపలగా ఉండేటువంటి ప్రాంతాలు నీళ్ళలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు 3-4 అడుగులు 2-3 అడుగులు మోకాళ్ళు నీళ్ళలో ఉన్నట్టు. అక్కడేమన్నా టవర్స్ దెబ్బతిని ఉండొచ్చామో కానీ నేను సిగ్నల్స్ ఆపారని అయితే అనుకోవటం అలా. మేము విజయవాడలోనే ఉండేది, మొగలరాజపురం మీద. ఆ ప్రాంతంలో కూడా కొంత ఇప్పుడు ఆల్రెడీ పునరావాస కేంద్రాలు అవి ఇవి నడుస్తున్నాయి. మాకు సిగ్నల్ వైఫైలు ఇవన్నీ వస్తాయి. ఈ ఏరియాలో వరద వచ్చే చోట వరద వచ్చిన చోట అలాంటి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. ఇక్కడ మీరు హుద్హుద్కను విజయవాడలో వచ్చినటువంటి వరదలకి ఒక హుద్హుద్దే కాదండి, ఇప్పటి వరకు వచ్చినటువంటి తుఫాన్లు, మనకు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్కు కొత్త కాదు, మనం ఆ ఫేస్ చేయడం కూడా కొత్త కాదు. మనము 77 పెద్ద తుఫాను దివిసీమ తుఫాను అని అంటారు కదా, మనం పుట్టినాక వచ్చినటువంటిది. అప్పుడు కొన్ని శవాలు కొట్టుకు వెళ్ళినటువంటి సందర్భం, అవన్నీ కూడా ఇప్పుడు విజువల్ చూసినా సరే ఒక్కసారి భయకంపితులైపోయేటువంటి పరిస్థితి.
ఆ స్థాయిలో కాకపోయినా తుఫాన్లు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మనం తీర ప్రాంతం ఎక్కువ కాబట్టి వస్తాయి. తుఫాన్ల వల్ల ఏంటి అని అంటే భారీ వర్షము, గాలులు, తీవ్రమైనటువంటి గాలులు, దీని ద్వారాగా కొన్ని ఇల్లు పడిపోవటము, లేకపోతే మరి ఇప్పుడు ఆర్సీ బిల్డింగ్స్ దాదాపుగా అన్ని గ్రామాలకు వచ్చాయి కాబట్టి ఎంత కొంత ఇది ఉంది. తుఫాను తీర ప్రాంతాల్లో ఏం చేస్తారంటే సాయి గారు, ఆయా గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న చేతగా వెళ్ళిన వాళ్ళందరూ ఆ తుఫాన్లు తట్టుకునేదానికి అవకాశం లేదు కాబట్టి తుఫాన్ బిల్డింగ్సే కట్టారు మన తీర ప్రాంతంలో. ఆ తుఫాన్ బిల్డింగ్లోకి తుఫాన్ వస్తే అందరూ వెళ్ళి దాంట్లో షెల్టర్ తీసుకోవచ్చు, ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయనక్కర్లా. అలాంటిది సిస్టమ్ ఉంది. అలాంటిది మనం ఫేస్ చేయగలిగినటువంటి అలాంటి అనుభవం, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మనకి. కానీ అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేశాడని ఆయన చెప్పుకుంటాడు, అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ కూడా చేశారు. అప్పటికిప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటి? వచ్చింది, ఒకరోజు అంతా పెద్ద గాలి ఎవరు పోలేకపోయారు, చెట్లు పడిపోయినాయి, స్తంభాలు పడిపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి నీళ్ళకి, ఇవన్నీ జరిగినాయి. ఏమైంది? వర్షం తగ్గిపోయింది, గాలులు ఆగిపోయినాయి అనుకోండి సపోజ్. తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? ఇరిగిపోయినటువంటి చెట్లు, ఏది రోడ్లకు అడ్డంగా ఉన్నటువంటి చెట్లు తొలగించటము, స్తంభాలు పడిపోయినటువంటి వాళ్ళ స్తంభాలని పెట్టేసి లైన్లు ఎక్కడైతే తెగులు ఉన్నాయో కరెంట్ తీగలన్నిటి సెట్ చేసి కరెంట్ ఇవ్వటము. అదేవిధంగా రోడ్లు ఎక్కడైతే కొట్టుకుపోయినటువంటి ఉన్నో కనెక్టివిటీ దెబ్బతిన్న చోట ఆ రోడ్లు తాత్కాలికంగా అప్పుడప్పుడు మనం ప్రొక్లైన్ తీసుకుని వేసేసాడు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం 24 అవర్స్లో ముందు ట్రాన్స్పోర్ట్, కనెక్టివిటీ ఇవన్నీ చేయగలిగినటువంటి పరిస్థితి. కానీ విజయవాడలో వచ్చింది ఏంటి? వరద కూడా అన్ని 3 అడుగులు 4 అడుగులు 12 అడుగులు. అంటే ఒక ఫ్లోర్కు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కింద ఒక ఫ్లోర్తో ఇల్లు ఉండేటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ ఇవాళ పైకి ఎక్కితే కూడా బతుకుతారో లేదో గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి, పక్కన ఉండే బిల్డింగ్ ఎక్కితేనే. అలాంటి పరిస్థితుల్లో ఆ వరద ఇలా వచ్చి అలా పోయిందనుకోండి సపోజు, ఆ తర్వాత వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే ఉప్పో పప్పో మంచినీళ్ళు ఇచ్చి చేయొచ్చు. అలా పోలే. ఎన్ని రోజులు? 4 రోజులు కంటిన్యూస్గా ఉంది. తోడిపోతారా వీళ్ళు? తోడిపోయలేరు. ఎందుకు పోతుందా వరద? పోవటం లేదు, స్లోగా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఆక్రమణలు ఉన్నాయి, అందుకని ఊళ్ళోకి వచ్చింది. కింద కూడా ఆక్రమణలు ఉన్నాయి, దాన్ని వెళ్ళాల్సినటువంటి కొల్లేరుకి వెళ్ళటానికి కావాల్సినటువంటి దానికి కూడా ఆక్రమణలు ఉన్నాయి. వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వీటిని వాటర్ని పుష్ చేయలేదు, అక్కడ నుంచి తీసేయలేదు. ఏం చేయగలదు ప్రభుత్వం? చేయగలిగినటువంటి పరిస్థితి ఏదన్నా ఉంది అని అంటే ఆ వరదలో ఉన్న జనాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి రీప్లేస్ చేయాలి. ఇది చేయటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ ప్రభుత్వం చేయలేదు. అంటే అందుకని హుద్హుద్కి దీనికి డిఫరెన్స్ అదే. చంద్రబాబు నాయుడు హుద్హుద్లో సక్సెస్ అయ్యాడు, విజయవాడలో ఫెయిల్ అయ్యాడు. నేను అనేది మొబైల్ టవర్స్ అప్పటికప్పుడు తెప్పించి పెట్టారు ఇక్కడ. ఆ 7 రోజుల దాకా కూడా మొబైల్ టవర్స్ కానీ లేకపోతే ఆ ప్రయత్నం జరగలేదు. నేను అనుకుంటాను ఒకవేళ ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి వరద ప్రాంతాల్లోగిన మొబైల్ టవర్స్ కింద పనిచేయటం లేదు అంటే సోషల్ మీడియా ద్వారాగా అక్కడ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి సమస్యల్ని, బాధతో ఉండేటువంటి వాడు తెలుగుదేశం అయినా ఒకటే, ఎవరు బీజేపీ అయినా ఒకటే, జనసేన ఒకటే, పవన్ కళ్యాణ్ అభిమాని అయినా సరే బాధతో ఉన్నటువంటి వాడు బాధతో అరుస్తాడండి. సమస్య ఉంటుంది కదా సపోజ్. అందుకని నాకు తెలిసి సెల్ ఫోన్ టవర్స్ కొంత ఏరియాకి రిస్ట్రిక్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉండొచ్చు. ఇది ఒక రకమైన విపత్తు. ఏ విధంగా అయితే ఒక ఘర్షణలో లేకపోతే మతాలకు సంబంధించి కులాలకు సంబంధించినటువంటి ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి సమస్యకు సంబంధించినటువంటి అంశాలు ఇతర ప్రాంతాలకు తెలియకుండా ఉండటం మంచిదని ప్రభుత్వాలు భావించినప్పుడు ఆ ప్రాంతంలో రిస్ట్రిక్ట్ జనరల్గా ఈ విధమైనటువంటి సిగ్నల్స్ లేకుండా చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇది కూడా ఒక రకమైనటువంటి అలాంటి విపత్తు లాంటిదే. ప్యానిక్ అవుతారు, బయట జనానికి ఏమైనా ఇబ్బంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్యానిక్ అవుతారనా, లేకపోతే బయట జనము దీని మీద ఎలా ఉంది ఏంటి, ఎంత వరద వచ్చింది అంత వరద వచ్చింది అని దాని మీద వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఏమైనా ప్యానిక్ అవుతారనా. ఏదైనా కానీ ఈ విధమైనటువంటి సిగ్నల్స్ని ప్రభుత్వం ఏమైనా రిస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చా అనేటువంటిది మాత్రం నాకైతే తెలియదు. నేనైతే అలాంటి ఆరోపణ చేయను. ఒకవేళ ఇప్పటికీ రావటం లేదు, దాన్ని రిస్టోర్ చేయలేకపోయిందంటే మాత్రం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయితే మాత్రం కాదు. అది ఉద్దేశపూర్వకంగానే ఒకవేళ రిస్టోర్ చేయాలి సిగ్నల్స్ అనేటువంటి విషయంలో వద్దు అనుకొని కూడా ఉండొచ్చు. నిన్న మొన్న ఈ వాటర్ తగ్గిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది సిగ్నల్. అంటే అసలు పూర్తిగా వాటర్ తగ్గిపోయింది, కానీ ఆ వెంటనే 2-3 గంటల్లో మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఆ ఇళ్లలోకి వచ్చింది సాయి గారు. అందుకనే ఒకవేళ అంటే నీళ్ల వల్లే ఒకవేళ సిగ్నల్ సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉందేమో, లేకపోతే ఈ సిగ్నల్ టవర్స్ సంబంధించినటువంటి విషయంలో ఏమైనా వాటికి కూడా ఏమైనా
ఈ నీళ్లు ఇవన్నీ ప్రవాహం ఉండటం వల్ల ఏమైనా సిగ్నల్స్ ఇబ్బంది ఉన్నాయా ఏంటి అనేది మనకి టెక్నికల్గా ఐడియా లేదు. కాబట్టి నాకు తెలిసి అయితే దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఉంటారా అనేటువంటిది మాత్రం నేనైతే నమ్మలేకపోతున్నాను. రైట్. మరొకటి, అమరావతి ప్రాంతానికి వరద వస్తే ఈ విషయంలో చంద్రబాబు గారి ఇల్లు కూడా మునిగితే దీన్ని డైవర్ట్ చేయడానికి కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నారు అన్నటువంటిది ఓ ప్రధానమైన ఆరోపణ. అది ఎంతవరకు వాస్తవం అండి? చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ప్రాంతము అమరావతి కాదండి. చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరూ మరి ఆయన కృష్ణానదికి అటువైపు అంతా అమరావతే కదా, రాజధాని ప్రాంతమే కదా అని అందరూ అనుకోవచ్చు అండి. నేనేమంటాను అంటే, కృష్ణానది ఉన్నటువంటి ప్రాంతానికి ఆ నది వెళ్ళి బయటికి వెళ్ళేటువంటి ముంపు ప్రాంతము ఇప్పుడు తుళ్ళూరు మండలం, అమరావతి మండలం. అమరావతి మండలం వైకుంఠపురం అనేటువంటి ఒక ఊరు ఉంటుంది, కొండ. అక్కడ నుంచి మొదలుపెట్టి తుళ్ళూరు మండలం మొత్తం మొదలుపెట్టుకొని ఏది బ్యారేజీ వరకు కృష్ణానది ఒడ్డున కరకట్ట పెద్ద కరకట్ట పెట్టారు. ఒకప్పుడు విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళే అమరావతికి వెళ్ళే బస్సు రూట్ కూడా అదే, ఆ కరకట్టే. ఆ కరకట్ట దాటి కృష్ణానది వాటరు అటు ఏదైతే తుళ్ళూరు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళవండి నీళ్లు. నువ్వు ఎంత వరద వచ్చినా వెళ్ళవండి, ఎప్పుడు మునగవు. ఎప్పుడు ఒకప్పుడు తుళ్ళూరు సమ్మినటువంటి ముంపు ఉన్నటువంటిది ఏంటంటే కరకట్టకు ముందు. కరకట్ట కట్టిన తర్వాత ఎప్పుడూ కూడా కృష్ణానది వరద కరకట్ట దాటి వెళ్ళల. కృష్ణానది దాటకుండా ఆ కరకట్ట అవతలు ఉండేటువంటి ప్రాంతం అంతా మునిగేది మీకు కొండవీటి వాగుకి. కొండవీటి వాగు పైనుంచి కొండవీటి కొండల నుంచి ప్రవహించి పెరంగిపురము, గుంటూరు రూరల్ మండలము అలాగా దాటుకుంటూ తాటికొండ మండలం దాటేసి ఇప్పుడు అమరావతి ఉండేటువంటి 29 గ్రామాల సమినటువంటి ఆ క్యాపిటల్ అమరావతి వైపు నుంచి వెళ్ళి బ్యారేజీ దగ్గర కలవాలి. ప్రకాశం బ్యారేజీ దగ్గర వెళ్ళి కలుస్తుంది. అయితే ఎప్పుడైతే అమరావతి డిజైన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ముప్పు, నీరుకొండ అనే పేరుంది మీకు తెలుసు కదా. నీరుకొండ అంటే నీళ్లు నిలబడతాయండి మొత్తం కొండ చుట్టూ. ఒక తాటి చెట్టు అంతా ఉంటే నీళ్లు అయిపోతాయి. అక్కడ ఒక 20 అడుగుల లోతులో ఉంటాయి నీళ్లు. పడవలు వేసుకొని కూడా పోలేరు అనమాట, అంత నీళ్లు నిలబడతాయి మొత్తం. ఎందుకంటే పైనుంచి వస్తాయి, కొండవీటి దగ్గర నుంచి మొత్తం వాటర్ వచ్చేసి తుళ్ళూరు తాటికొండ మండలం దగ్గర నుంచి పరిమి దగ్గర నుంచి మొత్తము కృష్ణానది వరకు ఆగిపోతాయి. ఏం జరిగింది కృష్ణానదికి ఎందుకు మరి కృష్ణానదిలోకి పోవటానికి? కృష్ణానది అప్పటికే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎలా ప్రవహిస్తే కరకట్ట ఉంటుంది కదా, కరకట్ట బేస్గా ఇక్కడ ఈ ఎత్తులో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా వచ్చి ఈడ కలవాలి అంటే కొండవీటి కలవలేదు. ఇక ఇది కనుక కలవాలనుకుంటే ఇటు వచ్చి ఈ నీళ్లు పడతాయి. అందుకని ఇక్కడ ఏం చేశారంటే, ఎప్పుడైతే అమరావతి డిజైన్ చేసిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి పై పక్కనే కొండవీటి లిఫ్ట్కు సంబంధించినటువంటి ఒకదాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ లిఫ్ట్ ఆ లిఫ్ట్లోంచి వచ్చిన నీళ్ళని ఇట్లాగా కరకట్ట మీద నుంచి బ్యారేజీ దగ్గర కృష్ణానదిలోకి తోడిపోస్తుంది. అది చేసే పని. అది ఆ విధంగా పోస్తుంది. వర్షం వచ్చినటువంటి సందర్భంలో ఈ నీళ్ళన్నీ ప్రవాహం వస్తానే ఉంటాయి. ఇప్పుడు అన్ని పొలాలే కదండి, ఇళ్ళు ఏమి కాదు కదా. ఓళ్ళల్లోకి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఊళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఊళ్ళు ఉన్నాయి అక్కడ కొంత మెరకమైన ఊళ్ళు ఉంటాయి. ఇది కామన్గా కొంత ఎత్తులో ఇళ్ళు కట్టుకోవడమే. మిగతా పొలాలన్నీ మునుగుతాయి సాయి గారు. మునుగుతాయి. అలా వచ్చినటువంటి ప్రవాహం మొన్న కూడా వచ్చినాయి, ఎప్పుడు వస్తాయి సాయి గారు. ఇళ్ళకేం ప్రాబ్లం ఉండదు, పొలాలన్నీ మునుగుతాయి. వచ్చిన వెంటనే వాటిని తోడిపోస్తారు. ఎప్పుడు మ్యాక్సిమం అది 24 hours ఉండేది లిఫ్ట్ వచ్చిన తర్వాత. వర్షం ఇంకా కంటిన్యూస్గా పడుతుంది అనుకోండి, పడినంతసేపు వరద వస్తానే ఉంటుంది. అప్పుడు వరద వచ్చిన తర్వాత ఒక 10-12 గంటలు ఇది తోడిపోసేస్తాయి. ఇక అక్కడ ఆగదు పెద్దగా వర్షం, పొలాల్లో కూడా నీళ్లు ఉండవు. కానీ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇది కరకట్ట, ఇదంతా అమరావతి. ఈ లోపల ఇప్పుడు మంతెన సత్యనారాయణరాజు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు లింగంనేని వాళ్ళది, ఆ తర్వాత గంగరాజు, ఆ తర్వాత అపాతున్నం, ఇలాగ చాలా మంది అన్నీ ఉన్నాయి కదా. ఇదంతా కరకట్ట లోపల కృష్ణానదికి కరకట్టగా మధ్యలో ఉన్నటువంటి కట్టడాలు ఇవి. అవన్నిట్లోకి ఇది మొట్టమొదటిసారి నీళ్ళు వచ్చినాయి. ఇది మొట్టమొదటిసారి మీన్స్ అంటే ఇంతకుముందు కూడా ఆ ప్రవాహం వచ్చేది. ఈ స్థాయిలో బహుశా ఇప్పుడు 2009లో 11,10,000 క్యూసెక్కులు నీరు వచ్చినాయి. అప్పుడు వచ్చి ఉంటాయి వీటన్నిటికీ. ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్టడాలన్నీ కూడా ఇవన్నీ 10 ఏళ్లలో 15 ఏళ్లలో పెరిగినటువంటి. ఇప్పుడు వచ్చిందంతా 11,45,000 క్యూసెక్కులు వచ్చింది. అందుకని
ఇప్పుడు మంత్రి సత్యనారాయణరాజు బిల్డింగ్ మీద నుంచి ఆ లోపల బిల్డింగ్లో ఉన్న వాళ్ళని తాడులు మోకులు వేసి వాళ్ళని పడవలు వేసుకొని వెళ్ళి కాపాడాల్సి వచ్చింది. వాళ్ళంతా కూడా వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి నడుపుతున్నారు, అక్కడ వ్యాపారం నడుపుతున్నారు. అలాంటిదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా, చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా ఆటోమేటిక్ వస్తే అన్ని ఇళ్లలోకి వచ్చాయి, అన్ని చోట్ల వరద నీరు వచ్చింది. అందుకని అమరావతి మునిగిపోయిందని ఈ కరకట్ట లోపల ఉండేటువంటి మునిగిన దానికని కరకట్ట అవతల దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఈ నీళ్లు పోవు, తోడేసినా పోవు, ఏం చేసినా పోవు, నది కాబట్టి. ఎప్పుడు పోతాయి? ఇప్పుడు అక్కడ బ్యారేజీ నుంచి నీళ్లు పోవటం తగ్గిపోయిన తర్వాత మాత్రం ఇది తగ్గుతాయి, అంతే తప్పదానే. అవి మాత్రం అమరావతికి సంబంధించినట్టు ఎప్పుడైతే మొదటి రోజు ఒక 30 సెంటీమీటర్లు 40 వరకు వర్షం పడిందో అప్పుడు మాత్రం ఆ వరద వచ్చింది, కొండవీటి వాగు వరద. భవిష్యత్తులో దానికోసం ఏం ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు ఈ విధమైనటువంటి వరద ఎప్పుడు ఉంటుంది కొండవీటి వాగుది, దాన్ని మనం ఎవరు కాదనలేదు, కొండల్లో పడే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. అందుకని కొండవీటి వాగు ఎక్కడైతే వచ్చేటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తంలో అనంతవరం అమరావతి మండలం సంబంధించినటువంటి వడ్డమాను అక్కడ స్టార్ట్ అయ్యిద్ది అనమాట, అమరావతి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతం. అక్కడ 370 ఎకరాల్లో ఒక పెద్ద పార్కు సంబంధించినటువంటి దాన్ని, ఆ మధ్యలో ఒక బహుశా 100 ఎకరాల్లో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలి అనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత నీరుకొండ దగ్గర కూడా అలాగా 4 చోట్ల 4 రిజర్వాయర్లు, ఈ వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా దాంట్లోనే ఆగిపోయేటువంటి విధంగా, దాని ద్వారాగా ముందు ఆ వాటర్ దేనికో దానికి ఉపయోగపడితే గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది, ఆ విధంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే క్రమంలో ఆ ప్రవహించేటువంటి నీళ్లు ఉంటాయిగా, దానికోసం బఫర్ జోన్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. బఫర్ జోన్ మీన్స్ వరద ఇప్పుడు బుడమేరు లోపల ప్రవహించేటప్పుడు తక్కువప్పుడు వస్తాయి, బాగా వర్షం వచ్చింది అనుకోండి వరద, దాన్ని ఎవరేం చేయలేరు, అది పైనుంచి ప్రవాహం చేత అప్పుడు బఫర్ జోన్ పెట్టేసి చెట్లు నాటి సుమారుగా ఒక్కొక్క ఎకరం చొప్పున బారుకి చెట్లు నాటేసి ఇట్లా వాగుందనుకోండి, ఈ పైనేమో ఎక్కడైతే రిజర్వాయర్లు ఉంటాయో అది ఆ పైన ఇట్లా బఫర్ జోన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా 6 నెలల్లో ఈ 4 సంబంధించినటువంటి పార్కులు కంప్లీట్ చేయాలని మొన్న వర్క్ స్టార్ట్ చేసినట్టుగా మొన్న మంత్రి నారాయణ చెప్పినటువంటి విషయం. ఆల్రెడీ దీనికి టెండర్లు కూడా ఇచ్చారు. అంటే ఫస్ట్ జరిగేటువంటి పని ఇదని నేను అనుకుంటున్నాను అమరావతి రాజధాని విషయం. అంటే అక్కడ సమస్య ఏంటంటే అది మంచి పాయింట్, మంచి ప్లాన్ కూడా. అది అమరావతి రాజధానికి సంబంధించిన భూములు అవుతాయి లేకపోతే సపరేట్ భూములు అవుతాయి? అంటే మన 52,000 ఎకరాలు మొత్తం రాజధాని భూముల్లోనేనండి ఇది కట్టిపోయి, రాజధాని భూముల్లోనండి. ఇదేమి వరద నీళ్ళు వచ్చి తీసుకొచ్చి మొత్తం ఇది చేయటం కాదు. అది దాంట్లో వాళ్ళ ప్లాన్ ఏమిటి అని అంటే టూరిజంగా డెవలప్ చేయాలని. ఒకటి గ్రౌండ్ వాటర్ పెంచడం, రెండోది గ్రీనరీ పెంచడం, మూడోది టూరిజం కూడా. ఆయా ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పిల్లల బోటింగ్ వ్యవహారం ఇవన్నీ కూడా ఇప్పుడు కృష్ణానది చూడడానికి అట్లా హైదరాబాద్లో కూడా మనము అన్ని చోట్ల ఎక్కడైతే ఉన్నాయి అన్ని పెడుతున్నారు కదా, అట్లాగా డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకని అయిన రాజధానిలోయే 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాయి. అదేవిధంగా ఒక 20,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మొత్తం 55,000 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నిట్లో దీంట్లో భాగమే. ఇవన్నీ కూడా ప్లాన్లో, ఇదేంది మాస్టర్ ప్లాన్లో భాగమే. అదేమి ఇప్పుడు అదనంగా దానికి పోతుందని కాదు. మాస్టర్ ప్లాన్లో ఈ విధంగా పార్కులు ఉంటాయి, ఈ విధంగా రిజర్వాయర్లు ఉంటాయి, ఈ విధంగా అవన్నీ మాస్టర్ ప్లాన్లో ఉంది కాబట్టే ఇవి ఆల్రెడీ టెండర్లు ఇచ్చినటువంటి అంశం అండి నేను చెప్పేది. టెండర్లు ఆల్రెడీ ఇచ్చారు, వర్క్ మొదలైంది. ఇప్పుడు 6 నెలల్లో పూర్తి చేయాలనేటువంటిది ఈ ప్లాను. 6 నెలల్లో ఇప్పుడు నేను చెప్పిన కొండవీటి వాకు సంబంధించినటువంటి పార్కులు ప్లస్ ఈ రిజర్వాయర్లు ఇవన్నీ కంప్లీట్ కాబోతాయి. అంటే వాళ్ళ ప్లాన్ ఇది. ఒక ప్రకృతి మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఇదివరకు బుడమేరుది కూడా ఇట్లాగే ఏమనుకున్నారంటే 17,500 క్యూసెక్కుల నీళ్లు పోలవరం కాలువలోకి సరిపోతాయి. అంతకుముందు మాక్సిమం వచ్చింది 11,000 క్యూసెక్లే కదా, 40 అని అనుకోలేదు. ఎప్పుడో ఒక్కసారి 40 వచ్చింది. ఇప్పుడు అందులో కృష్ణానది కనుక క్లియర్ గా ఉంటే ఎప్పటికప్పుడు పోసేయచ్చు అనుకున్నా. ఇప్పుడు ఒకేసారి కృష్ణానది వచ్చింది, ఇటు పక్కన ఇది వచ్చింది, దెబ్బేసింది. మరి ఫ్యూచర్ లో అక్కడ ఎట్లాగుంటుంది? నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక జల ప్రవాహపు దారి అన్నటువంటిది ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండదు. అనుకుంటాం మనం ఆనకట్ట కడతాం, లేకపోతే ఇంకోటి కడతాం. ఆనకట్ట కట్టడం వేరు. ఇప్పుడు ఆనకట్ట కట్టడం లేదు, ఆనకట్ట కట్టడం లేదు. వచ్చినటువంటి వాటిని రిజర్వ్ చేసుకోవటం ఒకటి, వాడుకోవటము. రెండవది ఏం చేస్తున్నారు, లిఫ్ట్ అనేటువంటిది దానికి ఇంపార్టెంట్ అండి. చివర్లో ఉంటుంది అది లిఫ్ట్. వచ్చిన తర్వాత కృష్ణానది దగ్గర అంటే 1 డేని మనం దాన్ని ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి. ఎప్పుడు 30 ఏళ్ళ వరద లేకపోతే వరద రెండు ఒకేసారి వస్తాయండి. ఇక్కడ వరద వస్తుంది, వర్షాలు రెండు ఒకేసారి ఉంటాయి జనరల్ గా. అలాంటిది వరదలు అంటే ఒకే సమయంలో వస్తాయి. దీనికి ఇంకొక మార్గం కూడా నాకు తెలిసినటువంటి అంశంలో నేను పరిశీలించిన ప్రభుత్వం ఆలోచనల విషయంలో నేను ఆలోచన ఒకటి ఏంటంటే
నదుల అనుసంధానం మీద ఒక పెద్ద ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు 2014 వాళ్ళు ముఖ్యమంత్రి అయిన ఆ నేపథ్యంలో. ఈ నదుల అనుసంధానంలో ఏమిటి అని అంటే కృష్ణా నది నుంచి ఇటువైపు ఉన్నటువంటి నదులు నెల్లూరు వరకు ఇటువైపు నదుల అనుసంధానం ఉన్నటువంటి దాంట్లో, ఇటువైపు ఏమో గోదావరి నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి నదులంద అనుసంధానం. దీనికి ఒక ప్లాన్ ఏమనుకుంటున్నానంటే దీని బ్యారేజీ పైన వైకుంఠపురం దగ్గర 64 టీఎంసీలో నిల్వ చేసేటువంటి విధంగా, మనకి ఇక్కడ నాకు తెలిసి 6 టీఎంసీలు 3 టీఎంసీలు మ్యాక్సిమం వస్తే వదిలేసేయటం అంతే. అక్కడ 64 టీఎంసీలు నిల్వ చేసేటువంటి విధంగా పులిచింతలకి ప్రకాశం బ్యారేజ్కి మధ్యలో అక్కడ ఏం చేస్తుందంటే కృష్ణానది ఇలా వచ్చి ఇలా తిరుగుతుందండి. వైకుంఠపురం కొండ అడ్డం ఉంటుంది కృష్ణానదికి, ఇలా వచ్చి ఇలా తిరిగి అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయడానికి అక్కడ బ్యారేజీ కూడా ప్లాన్ చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఒకటి అంశం. రెండవది ఏంటి అంటే అక్కడ నుంచి కృష్ణానదిని మళ్ళించి అక్కడ నుంచి ఆ రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి బొల్లాపల్లి ఒక కొండ మనం అటవీ ప్రాంతం ఉందండి బాగా, కారంపూడి పిడుగురాళ్ళ దాటిన తర్వాత నల్లమలక సమీపంలో పెద్ద అటవీ ప్రాంతము, బాగా ఎక్కువ భూములు ఉన్నటువంటి ప్రాంతం ఉంది. అక్కడికి బొల్లాపల్లి ఏరియాలో పెద్ద రిజర్వాయర్ని తయారు చేసి ఏడు నుంచి కాలువల ద్వారాగా అక్కడికి పంపించాలనేటువంటిది ప్లాన్. ఆడ నుంచి నెల్లూరుకు పంపించాలి, ఆడ నుంచి ఇట్లాగా నదుల అనుసంధానానికి సంబంధించి ఇది గిన ఈ రిజర్వాయర్ గిన తయారై ఇక్కడ నుంచి వెళ్ళేది ఉంటే బహుశా కొండవీటి వాగు మనకు వైకుంఠపురం దగ్గర ఏది అసలు అమరావతిలోకి రాక తలికే. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ పోలవరానికి సంబంధించినటువంటి రైట్ కెనాల్కి బుడమేరు వాగును కనెక్ట్ చేసి మినిమమ్ ఫ్లడ్ని కృష్ణానదిలోకి వదిలారో అది కృష్ణానది వరద రానంత వరకు యాక్సెప్ట్ చేసింది. అలాగా దీన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. ఒకవేళ 30-40 టీఎంసీల నీళ్ళే పెద్దగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది, లేదంటే అన్ని క్యూసెక్కుల నీరు వస్తుంది అని అనుకున్నాం అనుకోండి వాగుల్లో, అలాంటి వచ్చిన విపత్తప్పుడు ప్రతిదీ మునుగుతాయి సారిక. కాబట్టి దాన్ని మనం చేయగలిగినటువంటి పరిస్థితి అది. ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసి అమరావతికి అయితే ముంపుకు సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారనేది మాత్రం నాకు అర్థమవుతుంది. ఇల్లు అయితే మునిగింది మన నీళ్ళు అయితే. చంద్రబాబు నాయుడు ఇల్లు కాదండి, అసలు ఆ కరకట్ట లోపల ఉన్న ప్రతి వాళ్ళ ఇంట్లోకి నీళ్లు వెళ్ళాయండి. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3-4 రోజులు నీళ్లు ఉన్నాయి. అంటే ఇది ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇది అల్ట్రా మోడర్న్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, మీడియా విస్తృతం ఉంది, సోషల్ మీడియా ఎంత ఉంది, బట్ ఒక్కటి కూడా విజువల్ కూడా బయటికి రావాలి. భలేవాళ్ళు అండి సోషల్ మీడియాలో. నేను ఫేస్బుక్లో నేను కూడా పెట్టానండి అవన్నీ. మీకు ఎవరైతే మంచన సత్యనారాయణ రాజు ఇల్లు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి మొత్తం ఆ కరకట్ట మీద నుంచి చాలామంది వీడియోస్ తీశారు, చాలామంది సోషల్ మీడియాలో పెట్టారు, చాలామంది మిత్రులు కూడా నాకు కూడా పంపారు. నేను కూడా సోషల్ మీడియాలో పెట్టాను. జనం సోషల్ మీడియాలో పెడుతున్నారు. సోషల్ మీడియానే అండి, మీడియా లేదు సార్. మన మెయిన్ మీడియా విషయంలో ఒకటి సార్, మెయిన్ మీడియాని మనం మీడియాలోనే ఉన్నాం కాబట్టి మనము గొంగట్లో తింటూ ఎంట్రుకులు ఏరుకోవటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మనం జర్నలిజం మీద విమర్శ చేసేటప్పుడు మనం జర్నలిజం నుంచి బయటకన్నా వెళ్ళాలి, ఉన్నటువంటి ఆ జాడ్యం అనేది ఉంది అని అంగీకరించాలి. ఉంది. అసలు ఈ సమాజంలో ఎన్ని రకాల యొక్క సమస్యలు ఉన్నాయో అన్ని రకాల మీడియా కూడా ఉంటాయండి. మీడియా అంటే ఈ రోజున వ్యాపార వర్గాలు ఎప్పుడైతే మీడియాలోకి వచ్చాయో, మీడియాని వ్యాపారంగా భావిస్తున్నాయో, లేదు అంటే మీడియాని రాజకీయాలకు ఉపయోగించాలని భావిస్తున్నారో, ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పుడు కోపం వస్తే నేను మీడియా ఛానల్ పెడతాను అంటున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? తన రాజకీయ నాయకుడు తన కోపం తీర్చుకుంటే తనకు అనుకూలమైన వార్తలు అందరూ వేయట్లేదు. అనే కదా ఇప్పుడు. మరి మీడియా పక్షపాతంగా లేకుండా నిష్పక్షపాతంగా ఉంటుందని ఎలా అనుకోగలము? అనుకోలేము. అందుకని ఎవరు మీడియాను వాళ్ళు కమ్యూనికేషన్ పబ్లిక్ ఎలా తెలుస్తుంది? అందుకని 4 పేపర్లు చదవాలి, 4 ఛానల్స్ చూడాలి, అన్నిటి వచ్చింది వాళ్ళు ఒక అంచనా వేసుకుంటారు. ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏది వాస్తవం అనేది ప్రజలకు తెలుసు. రైట్. మరొక ప్రధానమైన అంశం ఈ సెక్స్ రాకెట్స్ అనాలా, హనీ ట్రాప్స్ అనాలా, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు, లేకపోతే లైంగిక విచ్చలవిడితనం అనాలా, ఈ నాయకుల మీద వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలు, ఆధారాలు, చివరికి రోడ్డెక్కుతున్న ఘటనలు ఎలా చూడాలి? మీడియాలో ఈ విధమైనటువంటి వార్తలకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటాన్ని వాళ్ళ మీడియాలకు వాళ్ళ ఇష్టం నేను కాదనటం లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇది మీడియాలో వాళ్ళ యొక్క విస్తృతి పెంచుకోవటం కోసం, లేదా టీఆర్పీ రేటింగ్ గురించి కానివ్వండి, ఈటీ గురించి కానివ్వండి, ఈ విషయంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అనేటువంటిది మాత్రం ఒకటి బాధ కలిగించేటువంటి విషయం అండి. ఇది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే
ఆదిమూలం మీద ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది మీడియా చూపిస్తుంది. ఒక ఎమ్మెల్యే, బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే చూపించటమే కదా ఆయన మేము చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో. ఇప్పుడు లేదు అని అంటే దువ్వాడ శ్రీనివాసులో ఆయనకి వాళ్ళ భార్య, ఇంకొక భార్య, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఎవరికి సమాజానికి ఏంటి నష్టం, ఏం లాభం అంటే నాకు అర్థం కాదు. ఎందుకు అవసరం అండి? కొన్ని రోజుల తరబడి ఆ మీడియాలో వాళ్ళిద్దరు ఆడవాళ్ళు తిట్టుకునేవి, వాళ్ళు మాట్లాడుకునేవి, అవన్నీ వాటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఏం చేయాలని, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? చూసేటువంటి వాళ్ళ కాలక్షేపంగా టీవీలు ఎలా చూస్తున్నారో, సినిమాలు ఎలా చూస్తున్నారో, అదేవిధంగా సీరియల్స్ ఎలా చూస్తే వీటిని కూడా అలానే చూస్తున్నారు. కానీ దానివల్ల మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి అనేటువంటి దాని మీద ఒక బాధ అంతే. అందుకని మనం వాళ్ళని ఏం అనలేము కాబట్టి అలాంటి వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే, ఒకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అంశాలన్నింటిలో కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద ఒక ఆరోపణలు వచ్చాయండి మా ఎంపీ. ఎవరు ఆరోపణ చేసిన వ్యక్తి? ఒక భార్యకి భర్తకి గొడవ ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలో భార్య మీద ఇద్దరు గొడవ ఆడుకున్నారు, తగులు ఆడుకున్నారు, లేకపోతే విడిపోవాలనుకున్నారు. నా భార్య అని ఆవిడ క్యారెక్టర్ని అన్నీ దూషిస్తాడండి. అవన్నీ వాడు ఏదో ఒక మొగుడు ఒక భార్య మీద అన్నాడని దాన్ని తీసుకొచ్చేసి ఇంకొక ఆయన మీద, ఇప్పుడు మన కోపం ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అంటే రాజకీయంగా మరి వీళ్ళకి పడదనుకోండి, ఇక విజయసాయిరెడ్డి దొరికేశాడు అని పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి, కడుపుల దగ్గర నుంచి మొదలుపెట్టి అవన్నీ ఏమనాలి దాన్ని అసలుకి? అది నాకు ఖచ్చితంగా బాధ్యతారహితం. విజయసాయిరెడ్డి దాంట్లో విక్టిమా లేదా ఆయన తప్పు చేశాడా లాభం, ఆయన మంచోడా చెడ్డోడా, ఈ పాయింట్ కాదు అసలుకి. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ఒక సంబంధించినటువంటి అంశం, అది ప్రజలకు సంబంధించినటువంటి అంశమా? దువ్వాడ శ్రీనివాస్ దానికి సంబంధించినటువంటి అంశమా? అదేవిధంగా ఈ మొత్తము వరుసన ఇప్పుడు మొన్న జరిగినటువంటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసు, ఆవిడ బాధితురాలు. ఆ కేసు విషయంలో ఆవిడ్ని ఏం జరిగింది, ఏంటి ట్రాప్ చేశారు అనేటువంటి విషయంలో ఆవిడ బాధితురాలు. దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఒక బాధితురాలు మీద అన్యాయం చేసినటువంటి వ్యవహారం. ఖచ్చితంగా దాంట్లో మీడియా బాధితురాలు అమ్మట ఉండాలి. కానీ ఆవిడ అలాంటిది ఇలాంటిది అనేటువంటిది అది కొన్ని మీడియాలు చూపించినాయి. ఇప్పుడు ఆవిడ ఎలాంటిది అయితే మాత్రం అక్కడ జరిగినటువంటి కేసు ఏంటి, దాంట్లో ఆవిడకి అన్యాయం జరిగిందా లేదా, దాంట్లో పోలీసుల పాత్ర, దాంట్లో ప్రభుత్వం ఎవరు వైపు ఉంది అనేటువంటిది అప్పుడు మీడియా సంబంధించి. ప్రతిదాన్ని మనం ఇది లైంగిక వేధింపులు, బూతు వ్యవహారంగా అన్నిటినీ మనం చూడలేం. కాబట్టి నాకు తెలిసి మీడియా ఒక స్వీయ నియంత్రణ పాటించి సొంత పరిధి గీసుకొని ఎంత ప్రజలకు అవసరమో అంత మేరకు ఇస్తే మంచిది అనేటువంటిది. ఇక హనీ ట్రాప్లు అనేటువంటివి కానీ, లేకపోతే ఎవరైనా పంపించేసి దాన్ని ఒక వీడియో తీసి దాన్ని బయటపడేసి రాజకీయంగా అవంతి శ్రీనివాసు లేకపోతే గోరంట్ల మాధవ్ వీటిలో ఎవరు అవతల మహిళలు బయటికి రాల. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి అనంతబాబు వాళ్ళది నగ్నయో లేకపోతే వీళ్ళు మాట్లాడినయో వచ్చినాయి. వాటిని హనీ ట్రాప్ అనుకోవాలా, లేకపోతే కనుక వీళ్ళ విచ్చలవిడితనపు బిహేవియర్ అనుకోవాలా? ఇప్పుడు మీరు బాధితులు అప్పుడు రాలేదు బయటకని అన్నారు, చూసారా? ఇప్పుడు ఆదిమూలం విషయంలో బాధితురాలు వచ్చారు, బయట మాట్లాడారుగా. ఎవరు? ఈ ప్రభుత్వము వీళ్ళతో మరి ధైర్యంగా వచ్చి చెప్పారు, ఇవన్నీ చేశారు. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు లైంగిక వేధింపులకు గురైనటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆ మహిళ కూడా తెలుగుదేశం. కానీ మీరు ఇదే అంశము అవంతి శ్రీనివాస్ విషయంలో చూడండి, బాధితురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మంత్రి ఆయన అధికారం. కానీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు వ్యవహారం ఎలా ఉంది మీరు చూడండి. ఇంకొక బాధితురాలు ఎవరన్నా బయటకు వచ్చిద్దా? అంబటి రాంబాబు, ఒకటి కాదు రెండు కాదు, అంబటి రాంబాబు ఏమి ఆయన దాచిపెట్టుకోలేదుగా. నేను ఇలాంటి వాడిని, నా తప్పే, నా వ్యవహారం నాది, దానికి దీనికి సంబంధం అని చెప్పాడు. ఆయన బహిరంగంగానే చెప్పాడు. ఆంబోతా అన్నాడు. ఎస్, నువ్వు వస్తావా నా దగ్గరికి రా అని అసెంబ్లీలో కదా మాట్లాడింది అంబటి రాంబాబు. నేను ఆంబోతు అంటారేంది, నువ్వు వస్తావా రా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు అంబటి రాంబాబు. దాన్ని బరితెగింపే అంటారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా బరితెగింపది. అప్పుడు బాధితులు రాలేదు అని అంటే వాళ్ళు హనీ ట్రాప్ వేశారని ఎందుకు అనుకోవాలి? అప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, బాధితులు బయటకు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి వ్యవస్థ లేదా ఆ రోజున? అదేవిధంగా మీ గోరంట్ల మాధవ్ విషయంలో ఆ మహిళ వాళ్ళకి తెలుసు కదా ముందు. ఇప్పుడు బయటకు వస్తారు వాళ్ళు.
ఇప్పుడు ఇప్పుడు రాలేదు కదా. ఇప్పుడు ఇష్యూ చూశాక ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు గోరంట్ల మాధవ్ అనేటువంటి వ్యక్తి జీరో అయిపోయాడు. ఆయన శత్రువుగా భావించే వాళ్ళు లేరు, తీసుకొచ్చేటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇష్యూ ఎప్పుడుదండి ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నడుస్తున్నటువంటి అంశం కదా మా భార్యాభర్తల గొడవ. ఎప్పుడు వచ్చాడు ఆ భర్త? వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నేను మా ఆవిడ మీద ఆరోపణలు చేస్తే పెద్దగా మీడియా రెస్పాండ్ అవ్వదు. ఇది ఒక ఆల్రెడీ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి మీద ఒకటి వేసామనుకోండి, ఆ నిజం అంతా ఎవరికి తెలియదు మనకి, అది ప్రూవ్ అయ్యేంతవరకు ఎవరికి. ఆ విధంగా ఒకటి వేసామనుకోండి, ఇది అల్లరి అయిపోయింది, విజయసాయిరెడ్డి అల్లరి అవుతాడు, నా పెళ్ళాం అల్లరి అయింది, నాకు న్యాయం జరిగిద్దని ఫీల్ అయినాడు అతను. అందుకని మీడియా దాన్ని ఆయన రాజకీయంగా ఆయన ప్రత్యర్థి కింద కొంతమంది ఇది చేశారు. నేనేమంటానంటే వాళ్ళ దగ్గర తప్పు లేకుండా వాళ్ళ ఇది లేకుండా అని ట్రాప్ వేసినంత మాత్రాన వాళ్ళు ఎందుకు పడాలి? తప్పు లేకుండా ఇంకొకళ్ళు దొరకటం అయితే ఉండదు. నాకు తెలిసి ఇవన్నీ బయటకు వస్తున్నాయి అని అంటే అప్పుడు అధికారంలో లేరు కాబట్టి, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బాధితున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఫైనల్గా షర్మిల ఉదంతం రీసెంట్గా వచ్చి ఈ వరదల విషయంలో మాట్లాడింది కానీ మళ్ళీ కాదంబరి ఇష్యూలో మాట్లాడింది కానీ ఇది చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంతమే తన పంతం అన్నటువంటిది అనుకోవచ్చా? అంటే ఆవిడ క్లారిటీగా ఉన్నది. మొన్న ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. సరే, అంతవరకు అర్థం ఉంది. అయిపోయింది, వైసీపీ ఓడిపోయింది, 11 సీట్లకు పడిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయట్లేదు. ఓకే, ప్రభుత్వం మీద విమర్శలు చేయదు, వాళ్ళు బాగా చేస్తున్నారని కూడా ఆవిడ ఫీల్ అయితే అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా విమర్శలు చేద్దాం, ఆయన ఓడిపోయి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా లేదు, ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మొన్న వచ్చినాయి వరదలు వచ్చినాయి, కృష్ణానదికి వరదలు వచ్చి ఆ విధంగా వచ్చి బోట్లన్నీ కొట్టుకొచ్చి అక్కడ వస్తే ఆవిడొచ్చి బోట్లు చుట్టానికి వచ్చింది. విజయవాడ నాకు తెలిసేది విజయవాడ ముంపు ప్రాంతానికి వెళ్ళాల, వెళ్ళిందా లేదా నాకు తెలియదు, నేను గమనించలేదు. విజయవాడకే వచ్చింది కదా. విజయవాడ వచ్చి బోట్లు అన్నీ బ్యారేజీకి వచ్చి తగిలినటువంటి బోట్లు, దీని వెనకాల కుట్ర ఉంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికి కావాలని ఈ బోట్లన్నీ అడ్డం పెట్టి అది ఇవన్నీ చేసి ఈ కుట్ర తేల్చండి, ఈ సంగతి తేల్చండి. ఎవరు గురించి? జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా మాట్లాడటం అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎజెండానా లేకపోతే షర్మిల సొంత ఎజెండానా? ఈ విషయంలో ఆవిడైతే మాత్రము జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇక సమూలంగా లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఆవిడ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతుంది. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఆవిడ వల్ల నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది ఏంటి? 2.5% లేవు, 2.05% ఉన్న ఓట్లు 2.75% ఓట్లు వచ్చి ఒక 0.7%, అంటే 1% ఓట్లు కూడా షర్మిల వల్ల మొన్న ఎన్నికల్లో రాలే కాంగ్రెస్ పార్టీకి. ఏం ప్రయోజనం లేదు. అందుకని ఇప్పుడు కూడా ఆవిడ సొంత ఎజెండా మీద వెళ్తున్నటువంటి పరిస్థితులు. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా షర్మిల విషయంలో అంతా సాటిస్ఫాక్టరీగా లేదు అనేటువంటిది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఆవిడ ఒక కమిటీ, కొత్త పిసిసికి సంబంధించినటువంటి ఒక కొత్త కమిటీని కూడా వేయాలనేటువంటి దాని మీద అధిష్టానాన్ని దగ్గర తీసుకెళ్తే దాదాపుగా వాళ్ళు నో అన్నారు అనేటువంటిది కూడా నాకున్నటువంటి సమాచారమే. నేనేమో ఆవిడ మీద ఆరోపణలు చేయడం, ఆవిడకే నాకు రాజకీయ ప్రత్యర్థిని కాదు కదా, నాకు అవసరం కూడా లేదు. ఒక రకంగా పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడని కూడా తొలగించి వేరే వాళ్ళని పెట్టాలనేటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి ఒక నడుస్తుంది. ఎందుకు అని అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఇప్పుడు ప్రజల్లో మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితి మొన్న ఎన్నికల తర్వాత. ఎందుకు బీజేపీ పరిస్థితి 240 సీట్లకు పరిమితమైంది. ఎన్డీఏ కూడా మరి 5 ఏళ్ళు ఉంటుందా లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. అలాంటి రాష్ట్రాల్లో మీరు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో కొంత అవకాశాలు ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో మనం దీన్ని ఎందుకు వదులుకోవాలి ఈ విధమైన రాష్ట్రాన్ని? అందుకని షర్మిల వెళ్తున్నటువంటి దారి కరెక్ట్ కాదేమని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం. షర్మిల మాత్రం ఒక్కటే ఆవిడ పర్సనల్ టార్గెట్ జగన్, అంతే తప్ప ఆవిడ రాజకీయంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆలోచనల ఎజెండాతో ఆవిడ పనిచేస్తున్నట్టు కనపడటం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా హాట్ ఎఫైర్స్, అదే సందర్భంలో సూటిగా ఆన్సర్స్ పబ్లిక్ ఎలా డిసైడ్ చేసుకుంటారని వాళ్ళ ఇష్టం.